రాధాకృష్ణులు ఒక శాపం వలన భూలోకంలో అవతరించవలసి వచ్చిందని మీకు తెలుసా? రాధాకృష్ణులు భూమిపై అవతరించక ముందు గోలోకంలో నివసించేవారు. అది రాధాకృష్ణుల ప్రేమతో నిండిన ఎంతో అందమైన అద్వితీయమైన లోకం. ఆ లోకానికి ఒకరోజు బ్రహ్మదేవుడి సందేశాన్ని శ్రీకృష్ణునికి అందించడానికి నారదుడు, అలాగే శ్రీకృష్ణుని పరమ భక్తుడైన శ్రీరాముడు పుష్పక విమానంలో వెళ్తున్నారు. అలా వెళ్తుండగా విమానం హఠాత్తుగా ఆగిపోతుంది. అప్పుడు శ్రీరాముడు నారదుడితో, ఏమైంది నారదముని, ఇలా హఠాత్తుగా విమానం ఎందుకు ఆగిపోయింది అని అడుగుతాడు. అప్పుడు నారదుడు, మనం గోలోకానికి చేరుకున్నాం అని బదులిస్తాడు. కానీ శ్రీరాముడికి అక్కడ ఏమీ కనిపించకపోవడంతో నారదుడిని అడగగా, ఈ లోకాన్ని చూడాలంటే ప్రభువు నామస్మరణ చేయాల్సిందే కదా అని అంటాడు. శ్రీరాముడు శ్రీకృష్ణుని నామం స్మరించిన గోలోకం యొక్క ద్వారం తెరుచుకోకపోవడంతో నారదుడిని అడుగుతాడు. అప్పుడు నారదుడు, పేరు సగమే స్మరిస్తే ద్వారం ఎలా తెరుచుకుంటుంది? శ్రీకృష్ణుని నామం కన్నా ముందు రాధాదేవి నామం స్మరించాలి అని అంటాడు. కానీ శ్రీకృష్ణుని నామం కన్నా ముందు రాధాదేవి నామం స్మరించడం శ్రీరామునికి ఇష్టం లేదు. శ్రీరాముడు రాధాకృష్ణుని నామం స్మరించడానికి నిరాకరించడంతో నారదుడు రాధాకృష్ణ నామం జపించి గోలోక ద్వారాన్ని తెరుస్తాడు. శ్రీరాముడు అలాగే నారదుడు గోలోకానికి వెళ్ళగా శ్రీకృష్ణుడు రాధాదేవితో అలాగే గోపికలతో రాసలీలలు చేస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు రాధాదేవి యొక్క ప్రేమలో పడి భక్తిని మరిచిపోతున్నాడని శ్రీరాముడు భ్రమలో పడి, ఆ భ్రమలో రాధాదేవి మిమ్మల్ని ప్రేమించడం లేదు ప్రభు, తాను మిమ్మల్ని మాయలో పడేసింది, దాన్ని నేను నిరూపించగలను, దానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి శ్రీకృష్ణ అని శ్రీరాముడు శ్రీకృష్ణుడితో ఒంటరిగా ఉన్నప్పుడు చెప్తాడు. శ్రీకృష్ణుడు దానికి సరే అని, ఈరోజు గోపికలందరూ నాకు అలాగే రాధకి నైవేద్యం సమర్పిస్తారు, బహుశా అవకాశం అక్కడే లభించచ్చేమో అని అంటాడు. సంధ్యా సమయమున గోపికలందరూ రాధాకృష్ణులకి నైవేద్యం పెడుతుంటారు. ఆ నైవేద్యాన్ని పెట్టేటప్పుడు ముందుగా రాధాదేవికి ఇస్తారు. అప్పుడు రాధాదేవి దాన్ని శ్రీకృష్ణుడికి ఇస్తుంది. కానీ శ్రీరాముడు మాత్రం రాధాదేవి నైవేద్యాన్ని తీసుకోవడానికి చేయి చాచిన ఆ నైవేద్యాన్ని శ్రీరాముడు శ్రీకృష్ణుడికి ఇస్తాడు. శ్రీకృష్ణుడు దాన్ని తీసుకొని మరలా రాధాదేవికి ఇస్తాడు. రాధాదేవి ఆ నైవేద్యాన్ని రుచి చూసి శ్రీకృష్ణుడికి పెడుతుంది. దాన్ని చూసి శ్రీరాముడు కోపంతో, రాధాదేవి, మీరు నా స్వామికి ఎంగిలి తినిపిస్తారా? మీరు శ్రీకృష్ణుని ప్రేమించడం లేదు, ప్రేమ అనే ముసుగుతో నా స్వామిని మాయలో పడేశారు, నేను దాన్ని ఈ క్షణమే నిరూపిస్తాను అని అంటాడు. శ్రీరాముడు గోపికలందరినీ శ్రీకృష్ణుని నామం స్మరించమంటాడు. వాళ్ళు స్మరించగా ఒక్కసారిగా సూర్యోదయం అవుతుంది. అప్పుడు శ్రీరాముడు, చూశారా, నా స్వామి యొక్క నామం స్మరించగానే సూర్యోదయం అయింది. ఇప్పుడు క్రింద వెళ్ళే ఈ కీటకాన్ని మీ లక్ష్యంగా చేసుకొని రాధా రాధా అని స్మరించండి అని అంటాడు. అప్పుడు గోపికలందరూ స్మరించగా ఆ కీటకం భస్మమైపోతుంది. దానితో గోపికలందరూ నిర్ఘాంతపోతారు. తర్వాత శ్రీరాముడు ఒక సీతాకోక చిలుకని చూపిస్తూ, దీన్ని మీ లక్ష్యంగా చేసుకొని రాధా రాధా అని స్మరించండి అని అంటాడు. గోపికలు స్మరించగా ఆ సీతాకోక చిలుక కూడా భస్మమైపోతుంది. అప్పుడు శ్రీరాముడు, నిజం మీ కళ్ళ ముందే ఉంది, 2 సార్లు రాధాదేవి నామాన్ని స్మరించగానే ఆ జీవులు మరణించాయి. ఇంకా మీకు నాపై నమ్మకం లేకుంటే ఇక్కడ ఉన్న ఈ బాలికను మీ లక్ష్యంగా చేసుకొని రాధా రాధా అని స్మరించండి అని అంటాడు. దానితో గోపికలందరూ మౌనంగా ఉండిపోతారు. అప్పుడు శ్రీరాముడు శ్రీకృష్ణునితో, శ్రీకృష్ణ, రాధాదేవి మిమ్మల్ని అందరినీ తన మాయలో పడేసిందని నేను నిరూపించాను, కావున మీరు కూడా ప్రకటించండి, రాధాదేవిది కేవలం మాయే అని, అలాగే ప్రేమ కన్నా భక్తే శ్రేష్టమైనదని. అప్పుడు శ్రీకృష్ణుడు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించవలసి ఉంటుంది, కావున నువ్వు నా ద్వారపాలకుడుగా ఉండి ఎవ్వరినీ లోనికి రాకుండా చూడగలవా అని అంటాడు. దానికి శ్రీరాముడు దాన్ని తన సౌభాగ్యంగా భావించి వెళ్తుండగా అక్కడ ఉన్న ఆ బాలిక శ్రీరాముడిని ఆపి, రాధా రాధా అని అనండి అని అంటుంది. శ్రీరాముడు గోపికల వైపు చూస్తూ, మీరైనా చెప్పండి, ఈ బాలిక తన అంతాన్ని తానే కోరుకుంటుందని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రీరాముడు ద్వారపాలకునిగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు తన మనసులో రాధాదేవిని పిలుస్తాడు. అది విన్న రాధాదేవి వెంటనే ద్వారం వద్దకు వెళ్తుంది. అక్కడే ఉన్న శ్రీరాముడు రాధాదేవిని ఆపడానికి ఎంతలానో ప్రయత్నిస్తాడు. అయినా శ్రీరాముని మాటలు పట్టించుకోకుండా ద్వారాన్ని తెరవడానికి రాధాదేవి వెళ్తుంది. అప్పుడు శ్రీరాముడు రాధాదేవికి 100 సంవత్సరాల వరకు శ్రీకృష్ణుని మర్చిపోయి భూలోకంలో నివసిస్తావని శపిస్తాడు. అది విన్న శ్రీకృష్ణుడు అలాగే గోపికలందరూ పరుగున వస్తారు. శ్రీరాముడు శ్రీకృష్ణుని వైపు చూస్తూ, నేను మీ సమస్యను సులభం చేశాను శ్రీకృష్ణ, రాధాదేవిని ఇక్కడి నుంచి బహిష్కరించాను అని అంటాడు. దానితో ఒక గోపిక,
మీరు చాలా పెద్ద అనర్థం చేశారు అని అంటుంది. నేను మహత్కార్యం చేశాను, అనర్థం కాదు అని శ్రీరాముడు అంటాడు. అప్పుడు ఆ బాలిక వచ్చి రాధా రాధా అని అనండి అని అంటుంది. అలా అంటే ఏం జరుగుతుందో నీకు తెలుసా అని శ్రీరాముడు ఆ బాలికతో అనగా, తెలుసు, నేను ఒక చిన్న కీటకాన్ని, నేలపై పాకుతూ నాకు ముక్తి కావాలనేదాన్ని. అప్పుడు మీరందరూ రాధా రాధా అన్నారు. నాకు కీటకం నుంచి ముక్తి లభించి ఆకాశంలో ఎగరగలిగాను. నాకు రెక్కలు లభించాయి. నన్ను లక్ష్యంగా చేసుకొని మీరందరూ మళ్ళీ రాధా రాధా అన్నారు. అప్పుడు నేను మనిషిలా మారాను. ఎన్నో లక్షల జన్మల తర్వాత కానీ మనిషి జన్మ లభించదు. అలాంటిది ఒక నామం 2 సార్లు జపించడంతో లభించింది. ఇప్పుడైనా రాధా రాధా అని జపించండి, నాకు ముక్తి లభిస్తుంది. ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది. రాధా రాధా అని అనండి అని అంటుంది. దాంతో శ్రీరాముడు తన తప్పేంటో తెలుసుకొని రోధిస్తుండగా అప్పుడు రాధాదేవి శ్రీరాముని ఓదార్చి ఏం జరిగినా శ్రీకృష్ణుని ఇచ్ఛానుసారంగానే అని అంటుంది. దానికి శ్రీరాముడు, మీరు నా వల్ల గోలోకం వదిలి వెళ్ళవలసి వస్తుంది కదా అని అంటాడు. దానికి రాధాదేవి, తీక్షణంగా పరిశీలిస్తే ఒక పాపం కూడా పుణ్యానికి ఆధారం అవుతుంది శ్రీరామ. నువ్వు బ్రహ్మదేవుని సందేశం తీసుకొచ్చావు కదా, ఆ సందేశం ఏంటి అని అడుగుతుంది. అప్పుడు శ్రీరాముడు, బ్రహ్మదేవులు నాతో చెప్పారు, శ్రీకృష్ణుడు దరిద్రపై అవతరించవలసిన సమయం ఆసన్నమైందని. బ్రహ్మదేవుని సందేశం అలాగే రాధాదేవి శాపం 2 ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని శ్రీరాముడు గ్రహిస్తాడు. రాధాదేవిని శ్రీకృష్ణుడిని దూరం చేసినందుకు క్షమాపణలు అడుగుతాడు. తప్పును ఒప్పుకోవడం తన తప్పును దిద్దుకోవడానికి ఆరంభమవుతుంది శ్రీరామ అని శ్రీకృష్ణుడు అంటాడు. ప్రేమ అంటే ఏంటో ఈ లోకానికి తెలపాలంటే రాధాకృష్ణుడు భూమిపై అవతరించవలసిందే అని అంటాడు. అప్పుడు శ్రీరాముడు మరియు గోపికలందరూ రాధా రాధా అని స్మరించి ఆ బాలికకు ముక్తి ప్రసాదిస్తారు.